మన మ్యాప్ ని నాశనం చేయడానికి ఎవరో కొంతమంది దుండగులు గన్స్, వెపన్స్, గ్రెనేడ్స్, ల్యాండ్ మైన్స్ తీసుకుని వచ్చారంట. ఒక ఫ్రీ ఫైర్ ప్లేయర్ గా వాళ్ళందరినీ అంతమొందించి మన మ్యాప్ ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఆర్ యు రెడీ? గట్టిగా గట్టిగా ఇంకా గట్టిగా. అదిరా సోల్జర్ పవర్ అంటే. చేంజ్ ద యూనిఫామ్. మచ్చా ప్రీతి యూనిఫామ్ వేసుకోలే, నా దగ్గర లేదు. పర్లేదులే ప్రీతి, మ్యాప్ మీద ప్రేమ వేసుకుంటే యూనిఫామ్ లో ఉండదు, చేసే పనిలో ఉంటుంది. సరిహద్దున నువ్వు లేకుంటే కను బాబా కంటి నిండుగా నిద్రపోదురా. సోల్జర్స్, యుద్ధానికి సిద్ధం కాండి. మొదటిగా మిల్లు నుంచి ప్రారంభిద్దాం మన వేట. ఎందుకంటే అక్కడ గుంట నక్కలా దాక్కోవడానికి చాలా ప్లేసులు ఉంటాయి. అక్కడ దాక్కున్న వాళ్ళని మనం వెతికి చంపామంటే మ్యాప్లో ఉన్న మిగతా దుండగులు మొత్తం భయంతో గజగజ వణుకుతారు. A few moments later. సార్ నీ మాటలు విని ఊరికే అన్న వచ్చాం సార్. ఇక్కడ ఒక్కడు కూడా లేడు సార్. ఏ బ్లడీ ఫుల్, సరిగ్గా వెతుకు, మొత్తం వెతుకు, ఇంచు కూడా గ్యాప్ వదలకుండా. వెతికినా మచ్చా కనపడలే ఎవడు. ఏ బాటుకా, ఐఎమ్ నాట్ యువర్ మచ్చా ఇన్ దిస్ మ్యాచ్. ఐఎమ్ యువర్ హెడ్ ఆఫీసర్ ఇన్ దిస్ మ్యాచ్. సో జస్ట్ కాల్ మీ సార్. అది అల్లారా దారికి. ఏ సోల్జర్స్, కమ్ టు మై ప్లేస్. వస్తున్నాం సార్. కమ్ ఫాస్ట్ కిక్కిలి. వచ్చేసాం సార్. వాడేంటి ఇంకా రావట్లేదు? ఇక్కడ ఎవరైనా ల్యాండ్ మైన్స్ పెట్టి వెళ్ళారేమో అని పరిశీలిస్తున్నా సోల్జర్. నీ బొక్కలో పరిశీలన ఆపి ఫస్ట్ ఇటుకి రా, మీటింగ్ ఉంది. ఓకే సార్, యాస్ యువర్ విష్. మీరు ఎలా అంటే అలా వస్తున్నా. సోల్జర్స్, ఇంత పెద్ద ప్రదేశం అయినా ఇక్కడికి ఒక్కడు కూడా రాలేదంటే మీకు ఏమాత్రం సందేహం కలగట్లేదా? లేదు సోల్జర్. మీకు? ఎదురు ప్రశ్నలు వేయకూడదురా మూర్ఖుడా. నాకు కలుగుతుంది సోల్జర్. మన మ్యాప్లో దిగినట్టు నక్సలైట్లకు తెలిసిపోయినట్టుంది. అందుకే ఇక్కడికి ఒకడు కూడా రాలేదనుకుంటున్నా. అది శవ్వాసర గజని. నాకు ఇదే సందేహం కలిగింది. సో ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, మీరు చెప్పింది ఏది మర్చిపోం. నెంబర్ 1, ఇప్పుడు మనం చేసేది యుద్ధం కాదు. మళ్ళీ ఏంటికి వచ్చినాం, పదాం పండి, అన్న ఆకలేదండి. పాటుగా చెప్పేది నువ్వే. సారీ సార్, చెప్పండి. మనం మ్యాప్ ని కాపాడడానికి వచ్చామన్న సంగతి నక్సలైట్లకు తెలిసిపోయింది. ఇప్పుడు మనం చేయబోయేది చాలా పెద్ద యుద్ధం. ఇందులో మన ప్రాణాలు కూడా పోవచ్చు. అయ్యి బాబోయ్ సార్, 1 నాట్ లీవ్ ఇచ్చి సార్, నేను మళ్ళా జాయిన్ అవుతా. చావుని చూసి భయపడకు సోల్జర్. ఈ యుద్ధం తర్వాత మనం చచ్చిన వీరులమే, బతికిన వీరులమే. నా వల్ల అవ్వట్లేదు సార్, ఏడిపోతుంది. పిరిగి నా కొడుక, ఎవరా నీకు సోల్జర్ జాబ్ ఇచ్చింది? సార్ ఈడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, నేను కాల్ చేస్తా. నువ్వు అన్ని కాల్చినా ఏం కాదులే, మనం ఫుల్ ప్రొటెక్షన్ తో ఉన్నాం. అవునా? మళ్ళీ మొక్క ముందే చెప్పొచ్చు కదా, ఊరికి 2 కన్నీళ్ళు వేస్తా ఏడ్చి. సోల్జర్, మనం ఆ ప్రదేశం వదిలే రాగానే అక్కడికి నక్సలైట్లు వచ్చారు. ఎంతమంది? లెక్క సరిగ్గా తెలియదు కానీ అణుబాంబులు ఎత్తుకొని వచ్చారు సోల్జర్. తీయరా బండి. సార్ అణుబాంబులు తెచ్చారంట, అవసరమా? తీరా గుట్లెత్తి. ఓకే సార్, యాస్ యువర్, మీరు ఎలా అంటే అలా. పాప పదా ఇంకా. దిగు పాప. ఏ ఫౌజీ, కమాన్ తొందరగా రండి. ఇక్కడ వీళ్ళు ల్యాండ్ మైన్స్ పెట్టి ఈ ప్రదేశాన్ని మొత్తం ధ్వంసం చేయాలని వచ్చారు. ఒకరిని చంపేశాను సోల్జర్. ఇంకా ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఒకరినొకరిని ఏరి చంపండి వెతికి. హే సోల్జర్స్, మీరు అక్కడ ఏం చేస్తున్నారు? దుండగులు నా దగ్గర ఉంటే. ఏం చేయలేదు సార్, వస్తున్నాం. ఎప్పుడు నేను చచ్చాకనా? హే, ముగ్గురిని హతమార్చిన సోల్జర్స్. ఇంకొక్కడే మిగిలాడు, వెతకండి వాన్ని. అదిగో సోల్జర్ ఇక్కడ పారిపోతున్నాడు. పట్టుకోండి వాన్ని వదలకండి. వాడిని వదిలితే వాడు మిగతా నక్సలైట్ల మొత్తానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు మనం మిల్లులో తిరిగి వచ్చామని. అవును సోల్జర్, మీరు కరెక్ట్ గా చెప్పారు. వెళ్తున్నాం. ప్రీతి, చెప్పండి సార్. నువ్వు బైక్ రెడీ చేయి, మనం బైక్ లో వెళ్దాం వాన్ని అంతమొందించడానికి. ఓకే సార్. పద. సార్, మీరంత రిస్క్ తీసుకుని రావాల్సిన అవసరం లేదు, నేను చంపేస్తామని. నాకు నమ్మకం లేదు సోల్జర్ నీ మీద, అందుకే స్వయంగా నేనే వస్తున్నా. బాటుగా వాళ్ళంత స్పీడ్ గా వెళ్తుంటే నువ్వు నిలబడి షూట్ చేస్తావేంటి? తొందరగా బండి ఎక్కిరాని ఫాలో చేద్దాం. వస్తున్నాం సార్. నువ్వుగా బండిది. నువ్వు నూబుకి బండి తీయను. సార్ సార్ తీయండి సార్, తప్పైపోయింది. వాడు తప్పించుకుంటే వీడి నన్ను వేసుకుంటాడు. ఒక హై కమాండో సీనియర్ ఆఫీసర్ ని వాడు వీడియో అంటావా నువ్వు? సార్ వీడు నిన్ను వాడు అంటున్నాడు. వాడు కాకుంటే మన తల్లి అన్ని స్వామి, మీరు సావని నాయన బిరిక్క. దిగాడు బండి దిగాడు. పట్టుకో ప్రీతి, పట్టుకో. అమ్మది నిమ్మ కింద పడిపోతే. సోల్జర్స్, మీరే వాడిని ఎంత మంది ఉంచారా? నేను లోయలో పడిపోయా. బాటగాడి సీనియర్ నువ్వు. హే చూడు, వాడిని ఎలా కొట్టాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది నెంబర్ 3 కమాండో ఆఫీసర్. శభాష్ ఎస్ఏబి, ఇప్పుడు నువ్వు ఒక నిజమైన సోల్జర్ అనిపించుకున్నావు. థాంక్స్. నక్సలైట్లు గుంపుగా కాకుండా బ్యాచ్ లో ప్రకారం విడిపోయినట్టున్నారు సోల్జర్స్. మనం వాళ్ళని తొందరగా వెతికి చంపాలి. ఏ మాత్రం ఆలస్యమైనా మన మ్యాప్ మిగలదు. సార్ నాకు డౌట్. ఏంటి? వీళ్ళు నక్సలైట్లా అన్నలా? వెళ్ళి అడుగుపోవాలనే. వద్దులే, నాకు కొన్నాళ్ళ బతకాలనుంది. సార్, ఇక్కడ ఒక దుండగుడు నన్ను హతమార్చాలని చూస్తున్నాడు. హేయ్, మీరు భయపడకండి.
నీకండగా నేనుంటా. మళ్ళీ నీకు నువ్వు ఉండవు కదా, లేచాక నువ్వు కాసేపు పక్కకి వెళ్ళి రబ్బర్ బ్యాండ్ చుట్టుకో సోల్జర్. ఇక్కడ మిగిలిన మిగతా క్రిమినల్స్ ని నేను చూసుకుంటా. హే ఈడే అనుకుంటా ఈ బ్యాచ్ హెడ్. ఇన్ని వదలకూడదు, ఇన్ని ఖచ్చితంగా ఇక్కడే చంపేయాలి. సోల్జర్ లేడీ సోల్జర్ నువ్వు జాగ్రత్త, నీ గుమ్మలు గుయ్యి అంటాయి వాడు కొడితే చూసుకొని. హే ఏం తల్లే, ఎందుకు సోల్జర్ ఇడు నాకయ్యాడు అంటే ఈ టీంకి హెడ్ ఈడు కాదు, ఇంకోటి ఉన్నాడు, వాడిని ఎత్తకండి. మేము ఎతికేకి నువ్వు చంపేకి సరిపోయింది, మాకేం పని పాటలేదా? సరే అయితే నువ్వు ఎతికి నువ్వు చంపుకో. ఏడొద్దులే, నువ్వే చంపుకో, బయట పోతున్నాడు. యా యా అంటే మా అమ్మాయికి నేను ఒక్కనే ముద్దులు కొడుకుని నన్ను చంపెత్తే వాడు. ఎస్సీబీ ఎట్టొచ్చినావు ఎస్సీబీ నువ్వు ఫ్రీ ఫైర్ ఆర్మీకి? రికమెండేషన్తో. ఎవడు నిన్ను రికమెండ్ చేసింది? అది చెప్పకూడదు, సీక్రెట్, లెక్కించి చేపించకుండా. 340 పడ్డ నెత్తికి. రండి రండి రండి, ఫ్యాక్టరీలోకి చొరబడండి, ఇక్కడ మొత్తం గ్రూపే ఉంది. ఏంటి వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని చేస్తున్నారు? అది కామన్ సోల్జర్, అప్పుడప్పుడు వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని సావడం. అయితే వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని ఓకే, సావడం చంపడం వాళ్ళ చేతుల్లో లేదు, అది మన పని, అందుకే నేను దొబ్బేసిన. దొంగ నా కొడుకు సోల్జర్ నువ్వు. సోల్జర్ దొంగ నా కొడుకు, చెడ్డ నా కొడుకు నాకు సోల్జర్. ఏదైనా మనం చేస్తుంది మన మ్యాప్ కోసమే కదా, మన మ్యాప్ని దక్కించుకోవడం కోసమే కదా. ఇదేమైనా నా కోసం చేశానా? లేదు సోల్జర్, నువ్వు మంచో నువ్వు, నేనే లంగొన్ని. ఈడ్చుడు ఈడ్చుడు ఈడ్చుడు, మన ఆర్మీ ట్రక్ని దొంగలించి కలర్లు వేసుకొని తిరుగుతున్నాడు. పట్టుకోండి ఇవన్నీ. అయినా కొడకను మా మ్యాప్ని ధ్వంసం చేయడానికే కాకుండా మా ట్రక్కుని కూడా దొంగలించా. సోల్జర్స్ దుండగులు చాలా మంది ఉన్నారు, జాగ్రత్త, మీరు అప్రమత్తంగా ఉండాలా. ఏమాత్రం తేడా జరిగినా మన తలకాయలు వేసే అవకాశం ఉంది. సార్ మీ దగ్గరికి ఇంకోటి వస్తున్నాడు. రానివ్వు నా కొడుకు రానివ్వు. ఏమనుకున్నారా ఫ్రీ ఫైర్ సోల్జర్స్ అంటే? నా యాది మేము ఫ్రీ ఫైర్ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం, అదే ప్రాణాలు తీయడానికైనా సిద్ధం. నేను ఎందుకు ఊరికే అన్నారు అయితే నేను నిజంగా తీసుకుంటే వచ్చినావు. సూపర్ సోల్జర్, యు ఆర్ ది బెస్ట్ కమాండో ఇన్ మై ఆఫీసర్. నీకు ప్రమోషన్ ఇస్తున్నారు రేపటి నుంచి. థ్యాంక్ యూ సార్. సోల్జర్ ఇంకా కేవలం 2 మాత్రమే మిగిలి ఉన్నారు సోల్జర్. మనం ఎలాగైనా మన ప్రాణాలు అర్పించైనా మనం వీళ్ళని హతమార్చాలి సోల్జర్, లేకుంటే మన మ్యాప్ మన చేతికి దక్కదు. సోల్జర్ ఏసేసాను సోల్జర్స్, వి ఆర్ ఓన్ ద మ్యాచ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఎంతో ఆరోగ్యకరమైన పాలకూర